వెనక పెట్టాలనేది ఫస్ట్ ఎఫ్ఐఆర్ లో ఏం చేసినా ప్రాథమికంగా ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత అన్ని మారుతాయండి. సార్ మీరు అన్న పాయింట్ ఇందాక ఒక అంశం తీశారు, పేరు మర్చిపోయారు కాబట్టి ఈ విధంగా చేశారని చెప్పి కేటీఆర్ బయటకు వచ్చి మాట్లాడడం ఇవన్నీ చెప్పారన్నారు కదా. నిజంగానే అట్లా కక్ష సాధించాలనుకుంటే రేవంత్ రెడ్డి గారు గతంలో ఆయన ప్రతిపక్ష పార్టీలో ఉండడం కావచ్చు, గతంలో వేరే పార్టీలో ఉండి మామూలు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్న సమయంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆయన పైన చేసినటువంటి ఇబ్బందులు ఎన్ని చేసింది, ఆయన జైల్లో పెట్టారు. మరి వాటికి ఇప్పుడు రివెంజ్ తీసుకోవచ్చు కదా, తీసుకోవట్లేదు కదా. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు వాళ్ళకి రైట్ ఉందండి, వాళ్ళు మాట్లాడటానికి ప్రతిదానికి. వాళ్ళు రాజకీయ నాయకులు. మనం ఆ రాజకీయ నాయకులు తీసుకొని మనం వెనకడు మనం ముందడుగు వేయడం అనేది కరెక్ట్ కాదు. ఇండస్ట్రీలో ఒక్కటి మాట అండి, మనం ఇందాక ఇంకోసారి చెప్పారు శ్రీకాంత్ గారు, ఆయన ఏమన్నారు, ఇండస్ట్రీ ఏ గవర్నమెంట్ వచ్చినా ఇండస్ట్రీ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాం. ఆ సపోర్ట్ చేస్తున్నప్పుడు మనం ఇండస్ట్రీకి ఏ రాజకీయ నాయకులకి మన అతిథులం కాదండి. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ కి స్వాగతం పలకడం, ఆ గవర్నమెంట్ తో మనకి ఏ బాధలు ఉన్నాయో ఏ కష్టాలు ఉన్నాయో తెలుసుకోవడం, ఆ గవర్నమెంట్కి వెళ్ళి మన మెమోరాండాలు కూడా మన కష్టాలు చెప్పడం తప్ప మనం అందరినీ గౌరవిస్తామండి. ఇండస్ట్రీ అంటే ఎంటర్టైన్మెంట్ 3 hours మూవీ, ఎంటర్టైన్మెంట్ 3 hours మూవీ. మాకు ఇక్కడ లక్షల మంది కార్మికులు ఉన్నారు. ఆ కార్మికులు బతకటానికి, ఆ కార్మికులు నిలబడటానికి, ఇండస్ట్రీ నిలబడడం కోసం మాకు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా మేము గౌరవించవలసిన బాధ్యత, రైట్ మాకుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ని గౌరవిస్తాం, 10 సంవత్సరాలు కేసీఆర్ గారు గవర్నమెంట్ ని గౌరవించాం, అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ని గౌరవించాం. కాంగ్రెస్ గవర్నమెంట్ లో మాకు ఎనలేని గౌరవం జరిగింది, ఎనలేని మాకు ఏది కావాలంటే అది జరిగింది. మేము ఈ రోజు కూడా కాదని గర్వంగా చెప్పగలుగుతాం. రాజశేఖర రెడ్డి గారి టైంలో మాకు, కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో మాకు జరిగిన న్యాయం ఇంకెక్కడ జరగలేదని కూడా చెప్తాను నేను. ఇది నేనే నిదర్శనం, వేరే వాళ్ళు కూడా అవసరం లేదు. ప్రతి ఎగ్జిబిటర్ అడగండి, రాజశేఖర రెడ్డి గారి టైంలో న్యాయం జరిగిందా లేదా, ప్రతి ఎవరిని అడగండి ఆయన చెప్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీయే. కనుక మనం అడిగింది ఎప్పుడు కూడా కాదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మనం ఏం అడిగితే చేస్తున్నారు కదా, ఏం అడిగితే మనం వెళ్ళి చెప్తుంటే చేస్తున్నారు కదా. మీకు ఏది కావాలంటే అది అడిగితే ఇస్తానంటున్నారు కదా. మనం ఎందుకు దాన్ని ఒక ప్రతిపక్షం మాటలు వినుకోవాలి, మనం ఎందుకు చెప్పాలి? కొంతమంది ప్రతిపక్షం మాట వింటున్నారు, ప్రతిపక్షం మాట విని అది కొన్ని రాంగ్ ట్రాక్ పడుతున్నారు. ఇది తప్పు ఏమండి, మనం దాచి మనం ఇప్పుడు ఏదో నేను బయట నుంచి చెప్పినా ఏమండి మేము అంతా ఒకటే ఉన్నాం, లేదా మాకు ఎవ్వరు లేదు, రేవంత్ రెడ్డి ప్రాణం అని చెప్పడం లేదండి. దాంట్లో కావాలని కొన్ని రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ రాజకీయాల్లో మేము ఏంటంటే ఇది అంటే అనుకోకుండా జరిగిన సిచ్యువేషన్. ఇప్పుడు ఇక్కడ అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ అనేది అనుకోకుండా జరిగిన సంఘటన మాత్రమే. ఇది ఆ టీం తప్పు చేసింది. వాళ్ళ టీము కరెక్ట్ గా మొత్తం కరెక్ట్ ప్రాపర్లీ రూట్ ఇవ్వడం కానీ, ప్రాపర్లీ కరెక్ట్ గా డైరెక్షన్ ఇవ్వడం కానీ, అన్ని వేల మంది జనం వచ్చారని చెప్పకపోవడం కానీ, ప్రతి దాంట్లో కూడా